హలో అందరికి వెల్కమ్ టు బౌండ్లెస్ బస్ తెలుగు. ఈ రోజుల్లో చాలా మందికి చిన్న ఏజ్ లోనే అంటే 30s లో 40s లో డయాబెటీస్ అనేది చాలా కామన్ ప్రాబ్లం అయిపోయింది. మన ప్రీవియస్ జనరేషన్స్ ని మనం తీసుకుంటే లైక్ మన గ్రాండ్ పేరెంట్స్ కానీ లేదంటే వాళ్ళ ముందు జనరేషన్స్ ని మనం తీసుకుంటే వాళ్ళలో ఈ డయాబెటీస్ అనేది చాలా రేర్ గా ఉండేది. లైక్ 60 దాటిన వాళ్ళకి కానీ లేదంటే జీన్స్ పరంగా డయాబెటీస్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఉండేది అనమాట. కానీ ఈ జనరేషన్ ని చూసుకుంటే చాలా చిన్న చిన్న ఏజెస్ లోనే డయాబెటీస్ అనేది వచ్చేస్తుంది. అంటే మన లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల కానీ స్ట్రెస్ ని ఎక్కువగా తీసుకోవడం వల్ల, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల, అన్‌హెల్తీ డయట్ వల్ల, ఇర్రెగ్యులర్ స్లీప్ ప్యాటర్న్స్ వల్ల చాలా చిన్న ఏజ్ లోనే డయాబెటీస్ అనేది కనిపిస్తుంది. సో ఇలాంటి వాళ్ళందరూ కూడా షుగర్ ఫ్రీ స్వీట్‌నెస్ అనేవి ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. ఇవి మనకి బయట పౌడర్ రూపంలో దొరుకుతుంది అండ్ అలాగే లిక్విడ్ రూపంలో అండ్ గ్రాన్యూల్స్ రూపంలో ఇలా డిఫరెంట్ ఫార్మ్స్ లో మనకి షుగర్ ఫ్రీ స్వీట్‌నెస్ అనేవి దొరుకుతున్నాయి. ఇదేంటంటే నార్మల్ షుగర్ కన్నా తక్కువ క్వాంటిటీలోనే ఎక్కువ స్వీట్‌నెస్ ఇస్తుందన్నమాట. అసలు డయాబెటీస్ అంటే ఏంటి? నార్మల్ షుగర్ మనం తీసుకోవడం వల్ల మన బాడీలో షుగర్ పెరగడం ఏంటి అని. సో దాని గురించి కూడా ఇప్పుడు తెలుసుకుందాం. షుగర్ తినటం వల్ల మన బాడీలో షుగర్ ఎందుకు వస్తుంది అంటే మన బాడీలో డిఫాల్ట్ గా గ్లూకోజ్ అనేది ఉంటుంది. దాన్ని బ్లడ్ షుగర్ అంటారు. సో మనం షుగర్ తీసుకున్న తర్వాత అది మన బాడీలోకి ఎంటర్ అయ్యి అండ్ అది డైజెస్ట్ అయిన తర్వాత గ్లూకోజ్ అండ్ ఫ్రక్టోజ్ గా బ్రేక్ అవుతాయి. సో ఫ్రక్టోజ్ అంటే ఏంటంటే మనకి స్వీట్ టేస్ట్ ఇస్తుంది అండ్ అలాగే గ్లూకోజ్ అంటే ఎనర్జీని ఇస్తుంది. సో ఈ గ్లూకోజ్ అనేది మన బ్లడ్ స్ట్రీమ్స్ లోకి ఎంటర్ అవుతుంది. మన బాడీలో ఇన్సులిన్ అనే హార్మోన్ ఈ బ్లడ్ లోకి ఎంటర్ అయిన గ్లూకోజ్ ని రిమైనింగ్ సెల్స్ కి పంపిస్తుంది అనమాట. మనం ఎప్పుడైతే ఎక్కువ షుగర్ తీసుకుంటామో ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది తగ్గిపోతుంది. ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది తగ్గిపోవటం వల్ల ఈ బ్లడ్ లో గ్లూకోజ్ లెవెల్స్ పెరుగుతాయి. దాని వల్ల మనకి డయాబెటీస్ అనేది వస్తుంది అనమాట. సో ఇప్పుడు షుగర్ ఫ్రీ స్వీట్నెస్ విషయానికి వస్తే దీంట్లో టూ టైప్స్ ఉంటాయి. ఆర్టిఫిషియల్ స్వీట్నెస్ అలాగే న్యాచురల్ స్వీట్నెస్. సుక్రలోస్, అస్పార్టమ్, సాక్రిన్ ఈ మూడు కూడా ఆర్టిఫిషియల్ స్వీట్నెస్ అన్నమాట. ఇవి మనకి లాబొరేటరీస్ లో తయారవుతాయి. సో స్టీవియా, ఎరిథ్రిటాల్ అలాగే మాంక్ ఫ్రూట్ ఈ మూడు కూడా న్యాచురల్ స్వీట్నెస్ అన్నమాట. స్టీవియా అనేది 100% ప్లాంట్ బేస్డ్, అంటే స్టీవియాని మొక్క ఆకు నుండి ఎక్స్ట్రాక్ట్ చేస్తారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మాంక్ ఫ్రూట్. మాంక్ ఫ్రూట్ కూడా మనకు ఒక చైనీస్ ఫ్రూట్ నుంచి వస్తుంది. అలాగే ఎరిథ్రిటాల్, ఎరిథ్రిటాల్ కూడా ఫ్రూట్ బేస్డ్ అన్నమాట. ఇప్పుడు మీకు ఇంకొక డౌట్ కూడా రావచ్చు, ఫ్రూట్స్ తినడం వల్ల కూడా బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరుగుతాయి కదా అని. నిజమే. ఎందుకంటే ఫ్రూట్స్ లో ఉండే న్యాచురల్ షుగర్స్ అంటే గ్లూకోజ్, ఫ్రక్టోస్ వీటి వల్ల మనకి బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి. కానీ మనం ఏదైతే స్వీట్నర్ గురించి చెప్పుకున్నామో న్యాచురల్ స్వీట్నర్ ఎరిథ్రిటాల్, సో దీంట్లో ఏంటంటే ఈ న్యాచురల్ షుగర్స్ అనేవి ఉండవన్నమాట. సో ఇది సేఫ్. ఈ మాంక్ ఫ్రూట్ అనేది కూడా ఒక చైనీస్ బేస్డ్ ఫ్రూట్ నుండే వస్తుంది. సో ఇప్పుడు నార్మల్ షుగర్ కన్నా కూడా షుగర్ ఫ్రీ స్వీట్నెస్ ఎందుకు ఎక్కువ స్వీట్నెస్ ఇస్తాయో చూద్దాం. మనం ఏమైతే చెప్పుకున్నామో ఆర్టిఫిషియల్ స్వీట్నెస్, సుక్రలోస్, అస్పార్టమ్ అలాగే సాక్రిన్. సో ఈ సుక్రలోస్ అనేది నార్మల్ షుగర్ కన్నా కూడా 600 టైమ్స్ ఎక్కువ స్వీట్నెస్ ఇస్తుంది. అలాగే సాక్రిన్, సాక్రిన్ చూస్తే 300 టైమ్స్ ఎక్స్ట్రా అండ్ అలాగే అస్పార్టమ్ 250 టైమ్స్ ఎక్కువ స్వీట్నెస్ ఇస్తుంది అనమాట. అండ్ ప్లాంట్ బేస్డ్ న్యాచురల్ స్వీట్నర్ అంటే స్టీవియా, స్టీవియా కూడా షుగర్ కన్నా కూడా 250 టైమ్స్ ఎక్కువ స్వీట్నెస్ ఇస్తుంది అనమాట. అందుకే ఇవి నార్మల్ షుగర్ కన్నా కూడా తక్కువ క్వాంటిటీలో ఎక్కువ స్వీట్నెస్ ఇస్తుంది. లైక్ మనం ఒక స్పూన్ షుగర్ తీసుకుంటే ఒక చిన్న టాబ్లెట్ సైజ్ షుగర్ ఫ్రీ స్వీట్నర్ అనేది సరిపోతుంది అనమాట. ఇవి నార్మల్ పీపుల్ కూడా తీసుకోవచ్చా అంటే నార్మల్ గా హెల్దీగా ఉండి మోడరేట్ క్వాంటిటీలో షుగర్ ని తీసుకునే వాళ్ళకైతే ఇవి అవసరం లేదు. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి కానీ డయట్ ఫాలో అయ్యే వాళ్ళకి కానీ ఇలాంటి వాళ్ళకైతే లిమిటెడ్ క్వాంటిటీలో తీసుకోవడం మంచిది. సో వీటికి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే ఈ షుగర్ ఫ్రీ స్వీట్నెస్ తయారు చేసే ప్రాసెస్ లో కొన్ని ఫిల్లర్స్ ని యాడ్ చేస్తారు. దాంట్లో మాల్టోడెక్స్ట్రిన్ అనే ఒక ఫిల్లర్ వల్ల మనకి కొంచెం గ్యాస్ కానీ ఎసిడిటీ లేదంటే బ్లోటింగ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అనమాట. అండ్ అలాగే ఆర్టిఫిషియల్ స్వీట్నర్ ఏదైతే ఉందో అస్పార్టమ్, సో దాని వల్ల కూడా చాలా రేర్ కేసెస్ లో హెడేక్ అనేది వస్తుంది అనమాట. ఏదైనా లిమిటెడ్ క్వాంటిటీలో తీసుకోవడం మంచిది. అలాగే ప్రెగ్నెంట్ లేడీస్ కి కానీ చిన్నపిల్లలకి కానీ డాక్టర్స్ అడ్వైస్ లేకుండా మాత్రం ఇవి తీసుకోకూడదు. సో షుగర్ కన్నా బెల్లం మంచిదే కదా అని చాలా మంది అంటున్నారు. నిజానికి రెండు ఒకటి, రెండు కూడా బ్లడ్ షుగర్ లెవెల్ ని పెంచుతాయకుండా మాత్రం ఇవి తీసుకోకూడదు. సో షుగర్ కన్నా బెల్లం మంచిదే కదా అని చాలా మంది అంటున్నారు. నిజానికి రెండు ఒకటి, రెండు కూడా బ్లడ్ షుగర్ లెవెల్ ని పెంచుతాయి. కాకపోతే దాన్ని తయారు చేసే ప్రాసెస్ ఏదైతే ఉందో మనకి ఇప్పుడు బెల్లం అనేది షుగర్ కేన్ జ్యూస్ డైరెక్ట్ గా బాయిల్ చేసి చేస్తారు కాబట్టి దాంట్లో ఎటువంటి కెమికల్స్ అనేవి ఉండదు కాబట్టి దాంట్లో న్యాచురల్ మినరల్స్ పోకుండా ఉంటుంది. సో షుగర్ అలా కాదు, దాంట్లో ఫాస్ఫారిక్ యాసిడ్ అని చెప్పి వేరే వేరే కెమికల్స్ ని యాడ్ చేసి దాన్ని రీఫైన్ చేస్తారు కాబట్టి బెల్లం కన్నా షుగర్ అనేది కొంచెం అన్హెల్దీ. హనీలో కూడా ఎంతో కొంత షుగర్ స్పైక్ ఉంటుంది. సో మన లైఫ్ లోనే కొన్ని కొన్ని చేంజెస్ చేసుకుంటూ హెల్దీ డైట్ ని ఫాలో అవుతూ మంచి ఫిజికల్ యాక్టివిటీ చేస్తూ కొన్ని కొన్ని లైఫ్ స్టైల్ చేంజెస్ ని చేసుకుంటే మనం ఎలాంటి స్వీట్నెస్ యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు. సో చూసారు కదా, మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ వర్తి అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.